హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెన్నెలా ధీరజ్. ఈరోజు నేను మా ఇంట్లో బగారా రైస్ చేస్తున్నాను. తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? మీరు వీడియో చివరి వరకు చూసేయండి. నేను ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యితోటైతే ఈ బగారా రైస్ అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ అన్ని వెజిటేబుల్స్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బగారా మసాలాలు, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్, ఆలుగడ్డ, కాజు, బఠానీ అన్నీ వేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం నేనైతే పసుపు యాడ్ చేస్తాను. ప్రతిసారి నేనైతే ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాను బగారా. అవన్నీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇక్కడ అందరూ ఫస్ట్ ఎసరు వేసుకుంటారు, కానీ నేను ఫస్ట్ రైస్ వేసుకొని దానికి డబుల్గా వాటర్ అయితే పోసుకుంటాను. మా టేస్ట్కు తగినట్టు సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకొని కనీసం ఒక 15 మినిట్స్ సిమ్ మీద పెడితే మన బగారా రైస్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇందులో కొంచెము మనము కొత్తిమీర, పుదీనా, పైన కొంచెం నెయ్యి, ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే అట్లా ఏం చేయలేదు. ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసుకున్నాను. ఫస్ట్ రైస్ ఎందుకు వేసుకున్నాను అని అంటే అన్నము పొడి పొడిగా అవుతుంది కాబట్టి నేనైతే ఈ విధంగానే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఫైనల్గా మన బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.